ఓకే. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రూటర్. రూటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, రూటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే. సో రూటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా ఎందుకు అనేది వన్ బై వన్ వీ కెన్ డిస్కస్. ఓకే. వాట్ ఈస్ ద రూటర్ అని ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు. ఓకే. రూటర్ అనేది ఎందుకు వాడతారు అనేది చూస్తారు. సో రూటర్ అంటే ఏమీ లేదు, సింపుల్గా మాట్లాడుకోవాలంటే బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఓకేనా. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్స్ ఇది వర్క్ అవుతుంటుంది. ఈ రూటర్ అనేది సింపుల్గా బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే నాకు సోర్స్ నుంచి మీకు సి లాంగ్వేజ్ చాలామంది నేర్చుకుని ఉంటారు. సి లాంగ్వేజ్లో ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుద్ది, ఇఫ్ కండిషన్ సాటిస్ఫైడ్ అయితే ఇఫ్ లైక్ దట్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఓన్లీ. సింపుల్గా మన రూటర్ ఎలా వర్క్ అవుద్ది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక పేలోడ్. ఇది ఏ పేలోడ్ అంటే మల్టిపుల్ అంటే సింగిల్ పేలోడ్, మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి ఈ పేలోడ్లో. ఓకేనా. ఈ పేలోడ్లో నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూడండి. డిపార్ట్మెంట్ నెంబర్ 4 ఉంది, 2 ఉంది, డిపార్ట్మెంట్ కోడ్ 3 ఉంది, 5 ఉంది, 6 ఉంది, మరలా 2 ఉంది. ఓకే. బట్ ఇక్కడ కంపెనీ కోడ్ అనేది డిఫరెంట్గా ఉంది. ఓకేనా. సో నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నా సింపుల్గా మాట్లాడుకోవాలనుకుంటే మై రిక్వైర్మెంట్ ఈస్ ఐఎమ్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్ నుంచి నాకు సోర్స్ పేలోడ్ వస్తుంది, ఎంటైర్ పేలోడ్ దిస్ పేలోడ్ వస్తుంది. ఈ పేలోడ్లో నాకు మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి. సో నాకు ఎంటైర్ పేలోడ్లో వచ్చిన డేటాలో నాకు ఎంటైర్ డేటా అవసరం లేదు. నాకు ఎంత డేటా, నాకు ఎన్ని కంపెనీస్ వస్తే అన్ని డేటా అవసరం లేదు. సో నాకు ఈ డేటాని ఫిల్టర్ చేసి లైక్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్ బేస్ చేసుకొని నువ్వు నాకు ఒక పంపించు అని నాకు రిక్వైర్మెంట్ వచ్చింది. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉంది, టీసీఎస్ అనే కంపెనీ డేటా నాకు కావాలి. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అనే డేటా మాత్రమే కావాలి, నాకు రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ డేటా అవసరం లేదు. ఓకే. వాడు ఏమంటున్నాడంటే నాకు ఓన్లీ టీసీఎస్ డేటాని ఒక బ్రాంచ్ పంపించు, ఏడబ్ల్యూఎస్ డేటాని ఒక బ్రాంచ్ పంపించు, రెస్ట్ ఆఫ్ ద డేటా కాగ్నిజెంట్ డేటాని, ఇన్ఫోసిస్ డేటాని డిఫరెంట్ బ్రాంచ్ పంపించు. ఓకే. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ప్రతి ఆర్గనైజేషన్లో ఓకే ఈ ఈ టీసీఎస్ ఉందనుకోండి, దీంట్లో పేరోల్ స్ట్రక్చర్స్, నెక్స్ట్ ఎంప్లాయ్ యొక్క బెనిఫిట్స్ అనేవి క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. ఇన్ఫోసిస్లో కూడా ఇది, ఏడబ్ల్యూఎస్లో కూడా ఈ యొక్క ఆడి యొక్క టైం షీట్ అప్రూవల్స్ అవన్నీ చాలా ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకేనా. డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి బిల్డ్ చేసుకున్నాం. ప్రతి ఆర్గనైజేషన్లో సేమ్ స్ట్రక్చర్ ఉండదు కదా. సో వాడు ఏం చేస్తున్నాడు, ఈ టీసీఎస్ డేటాని ఒక బ్రాంచ్ పంపించమంటున్నాడు, ఏఐడబ్ల్యూఎస్ డేటాని ఒక బ్రాంచ్ పంపించమన్నాడు. మళ్ళీ పంపించాక వాళ్ళు మళ్ళీ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఆ బ్రాంచ్లో వాళ్ళు ఆ రెస్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ పేరోల్ రిలేటెడ్ కానీ, టైమ్ షీట్ రిలేటెడ్ కానీ, ఎంప్లాయ్ హైరింగ్ రిలేటెడ్ కానీ ఏమైనా లాజిక్స్ రాసుకోవాలి అనుకుంటున్నారు అనుకో. సో ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రక్చర్స్ ఉంటుంది, అందువల్ల వాళ్ళు డిఫరెంట్ డేటాని డిఫరెంట్ బ్రాంచ్ పంపించమంటున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ సినారియోలో మనము రూటర్ అనేది వాడతాము. ఎలాగా బేస్డ్ ఆన్ ద కండిషన్ ఏంటి ఇక్కడ, ఆ కండిషన్ ఏంటన్నాను, రూటర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఇక్కడ ఏం కండిషన్ రాస్తాము, సో కంపెనీ కోడ్ ఈక్వల్స్ టు టీసీఎస్ అయితే ఒక బ్రాంచ్కి వెళ్ళు, ఇక్కడ కంపెనీ కోడ్ ఈక్వల్స్ టు ఏడబ్ల్యూఎస్ అయితే ఒక బ్రాంచ్కి వెళ్ళు. ఓకేనా. సో అలాగా బేస్డ్ ఆన్ ద కండిషన్ వీ నీడ్ టు సెండ్ ద డేటా టు మల్టిపుల్ బ్రాంచెస్, మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ పాత్స్. ఓకేనా. సో ఆ విధంగా నువ్వు డేటాని సెండ్ చేయాలి అనుకుంటే రూటర్ అనేది యూజ్ చేస్తాము. ఇంటర్వ్యూలో కూడా అదే అడుగుతుంది, వాట్ ఈస్ ద రూటర్ అంటే router will be executed based on the conditions. If you want to send the data to different branches, different execution branch, we are using the router. ఓకేనా. సో మీకు అర్థమై ఉంటుంది, ఈ కంపెనీ కోడ్ డేటాని, ఈ కంపెనీ కోడ్ డేటాని ఒక బ్రాంచ్ పంపిస్తాము. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఈ రెస్ట్ ఆఫ్ ద టీ సిటిఎస్ కాగ్నిజెంట్ ఈ ఇన్ఫోసిస్ డేటా ఏమవుద్ది, ఈ రెండాటిని మీరు రూటర్ ద్వారా ఉపయోగించి బేస్డ్ ఆన్ ద కండిషన్ డిఫరెంట్ రెండు బ్రాంచ్లు పంపించాను, మరి ఈ డేటా ఏమవుద్ది అని మీకు డౌట్ రావచ్చు. ఓకే. యాక్చువల్లీ రూటర్ మీద వర్క్ చేసేటప్పుడు ఒక బ్రాంచ్ అనేది డిఫాల్ట్ బ్రాంచ్ అని ఉంటుంది. ఓకేనా. సో మీరు ఎన్ని బ్రాంచ్లను పెట్టుకోవచ్చు మోస్ట్లీ, సో బట్ లిమిటెడ్గా పెడతారు ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ఇష్యూ కోసము. ఓకే. ఇక్కడ ఏమవుద్దంటే మీరు రెండు బ్రాంచ్లు క్రియేట్ చేశాక మూడో బ్రాంచ్ అనేది డిఫాల్ట్గా ఉండాలి. సో మీరు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసినా కూడా ఇంకో బ్రాంచ్ అనేది డిఫాల్ట్, రూటర్ ఈ మ్యాండేటరీగా వన్ బ్రాంచ్ విల్ బి డిఫాల్ట్ బ్రాంచ్. ఎందుకు అంటే మన బేస్డ్ ఆన్ ద కండిషన్స్ అనేది నువ్వు డేటాని రూట్ చేస్తున్నావు, అంటే సెండ్ చేస్తున్నావు రిసీవర్కి. సో నీ కండిషన్ సాటిస్ఫైన్ డేటా అనేది ఆ బ్రాంచ్కి వెళ్తుంది. మరి రెస్ట్ ఆఫ్ ద డేటా ఏమవుతుంది, ఈ డేటా అనేది ఇప్పుడు టీసీఎస్ అనేది సాటిస్ఫై అయింది, ఈ బ్రాంచ్కి వెళ్ళిపోతుంది, బ్రాంచ్ 1 ఇది. ఓకే. ఇన్ఫోసిస్ అనేది ఈ బ్రాంచ్ 2కి వెళ్ళింది. ఓకేనా.
ఇప్పుడు ఈ ఈ డేటా ఏమవుతుంది, ఇన్ఫోసిస్ ఈ రెండు కూడా, ఈ 3 అనేది డిఫాల్ట్ బ్రాంచ్కి వెళ్తుంది, డిఫాల్ట్ బ్రాంచ్కి వెళ్తుంది. దట్ ఈస్ ద కాల్డ్ రూటర్. ఓకేనా. సో లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. సో ఇది చూడండి. సో ఇది మామూలుగా రూటర్ అనేది ఇలా ఒక సోర్స్ నుంచి ఇలా డేటా వస్తుంది. ఈ బ్రాంచ్ 1కి ఒక యూకే, బ్రాంచ్ 2కి ఏదైనా పంపించుకోవాలనుకుంటే అలా, లేదు అనుకుంటే బై డిఫాల్ట్ బ్రాంచ్ కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా. సో రూటర్ అనేది ఏమవుతుంది, ఇక్కడ సపోర్టెడ్ మల్టిపుల్ కండిషన్స్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఏమైనా డౌట్ రావచ్చు, హౌ మెనీ కండిషన్ హ్యావ్ సపోర్ట్ ఇన్ ద రూటర్. రూటర్ అనేది మల్టిపుల్ కండిషన్ సపోర్ట్ చేస్తుంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ఎంఎల్ కండిషన్స్, నాన్ ఎక్స్ఎంఎల్ కండిషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ నేను రాసాను చూడండి, ఇట్ యూజ్డ్ ఫర్ ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఇన్కమింగ్ మెసేజ్ ఆర్ మెసేజ్ పేలోడ్ ఆర్ డేటా మోర్ దెన్ వన్ రిసీవర్ ఆర్ వన్ బ్రాంచ్ బేస్డ్ ఆన్ ద కండిషన్ దెన్ గో ఫర్ ద రూటర్. ఓకేనా. ఆ విధంగా మనం రూటర్ వాడతాము. ఓకేనా. రూటర్ యూజ్ కేసెస్ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. ఫస్ట్ యూజ్ కేస్ అదే చెప్పాను కదా, ఇప్పుడు సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, మల్టిపుల్ రిసీవర్కి డేటాను పంపించాలి. సో ఆ కైండ్ ఆఫ్ సినారో నువ్వు రూటర్ అనేది యూజ్ చేస్తావు. ఇఫ్ యూ నీడ్ టు సెండ్ ద డేటా ఫ్రమ్ ద మల్టిపుల్ రిసీవర్స్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్, ఓకేనా, రూటర్ అనేది యూజ్ చేస్తాం. సెకండ్ కండిషన్ అంటే ఏంటి లేదు, లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకేనా. రూటర్ లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. థర్డ్ వన్ అంటే ఏంటి లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సోర్స్ నుంచి పేలోడ్ వస్తుంది. ఓకేనా. ఓ డేటా నుంచి నాకు ఓ డేటా నుంచి వస్తుంది. నా రిక్వైర్మెంట్ ఏంటి, ఓ డేటాలో ఓ డేటా వచ్చేటప్పుడు నాకు ఆ ఎంప్లాయీ ఐడి ఉన్నాడు అనుకోండి, ఎస్4 అనా పబ్లిక్ క్లౌడ్, నాకు సోర్స్ అనేది ఎస్4 అనా పబ్లిక్ క్లౌడ్, రిసీవర్ అనేది ఒరాకిల్ సిఆర్ఎం. ఓకేనా, ఒరాకిల్ సిఆర్ఎం. సో నేను ఏం చేయాలి, ఆ బేస్డ్ ఆన్ ద ఓ డేటాను ఉపయోగించి డేటాని చెక్ చేయాలి. ఏంటి ఆ డేటా ఉందనుకోండి, వీ నీడ్ టు క్రియేట్ అవ్వాలి, ఉందంటే అప్డేట్ అవ్వాలి, లేదు అంటే క్రియేట్ అవ్వాలి. దట్ ఈస్ ద మై రిక్వైర్మెంట్. సో ఆ కైండ్ ఆఫ్ సినారోలో మనం యూజ్ చేస్తాం ఏంటంటే రూటర్ను ఉపయోగించి మనం యూజ్ చేస్తాం. అది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఎలా. దానికోసం ఎస్సీపీలో ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, స్టాండర్డ్ ఫంక్షన్ కౌంట్. కౌంట్ అనే ఫంక్షన్ ఉంది. ఆ కౌంట్ ఉపయోగించి ఉంటే నువ్వు అప్డేట్ చెయ్యు, లేదు క్రియేట్ చెయ్యి. అదే నా రిక్వైర్మెంట్. ఓకే, కౌంట్ అనేది ఉంది, ఎక్స్ఎంఎల్ ఎక్స్ప్రెషన్, దాన్ని ఉపయోగించి మనం క్రియేట్ చేస్తాం. ఓకే, లెట్స్ గో ఫర్ ప్రాక్టీస్ వన్ బై వన్. ఓకే, నేను లాగిన్ అవుతున్నాను. సో దట్ ఈస్ ద రూటర్. ఇప్పుడు ప్రాక్టికాలిటీ చూద్దాం. సో మీరు ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మ్యాండేటరీగా పోస్ట్ మ్యాన్ అనేది ఉండాలి. పోస్ట్ మ్యాన్లోనే మీరు ఏదైనా టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఏంటి, ఎక్స్ఎంఎల్. ఓకే, సో రూటర్ ఫస్ట్ ఎక్స్ఎంఎల్ అనేది ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఏం చెప్పాం, రూటర్ విల్ బి సపోర్టెడ్ ఎక్స్ఎంఎల్ కండిషన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎక్స్ఎంఎల్ కండిషన్స్. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ద ఎక్స్ఎంఎల్ ఫస్ట్ చూద్దాం. ఓకే, 1 minute, డూప్లికేట్ ట్యాబ్ తీసుకుందాం. అంటే సో ఫస్ట్ ఏం పెట్టుకుందాం మనం, మీరు ఎప్పుడైనా సెండర్ అంటే హెచ్టిటిపిఎస్. ఓకే, నెక్స్ట్ ఏం పెట్టుకున్నా, వచ్చిన పేలోడ్ని క్యాప్చర్ చేసుకున్నాం. నేను పెట్టలేదు, కంటెంట్ మోడిఫైర్ పెట్టాను. రిసీవర్ ఏంటి పెడదాం, మెయిల్ పెడదాం. నేను ఆల్రెడీ డిజైన్ చేశాను మెయిల్ది.
సో దాన్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను అందుకోసం. సో నేను ఎప్పుడు ఓస్ట్ పోర్టు ఏది ఇచ్చినా ఎస్ఎఫ్టీపీ కానీ ఎఫ్టీపీ ఓస్ట్ పోర్ట్ కలిపి ఉండాలి. ఇంటర్నెట్ అనేది ఇది ఇంటర్నెట్టే కాబట్టి. సో నేను అథెంటికేషన్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఓకే, మెయిల్ది. ఓకే, ఫైన్. సేవ్ చేస్తాను, డిప్లాయ్ చేస్తాను. ఓకే, ఇది ఓన్లీ సోర్స్. ఏమి నేను కండిషన్స్ గట్రా రాయలేదు, జస్ట్ వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం ఎప్పుడైనా. ఓకే, మీరు ఎప్పుడైనా క్రియేట్ చేసుకున్నాడు ఫస్ట్ సోర్స్ టార్గెట్ క్రియేట్ చేసి ఒక మెయిల్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, అది వెళ్తుందా లేదా మీకు తెలుస్తుంది. ఓకే, వర్క్ అవుతుందా లేదా అనేది మీ చేసిన ఇంటర్ఫేస్ అనేది ప్రాపర్గా వన్ బై. ఎప్పుడైనా సెండర్ మీరు రియల్ టైంలో కూడా సోర్స్ నుంచి రిసీవర్ కాన్ఫిగరేషన్ ప్రాపర్గా చేసుకున్నాక యూ నీడ్ టు రైట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్. ఈ మధ్యలో ఉన్న లాజిక్స్ అనేది మీరు బిల్డ్ చేసుకోండి. ఓకే, నేను సోర్స్ రిసీవర్ బిల్డ్ చేశాను, ఎండ్ పాయింట్ ఇంకా జనరేట్ అవ్వలేదు. లెట్స్ సి. సో నేను ఏం మాట్లాడుతున్నాను ఇప్పుడు, రూటర్ కోసం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. సో ఫస్ట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ ద సోర్స్ అండ్ రిసీవర్ కాన్ఫిగరేషన్ విల్ బి వర్కింగ్ ఆర్ నాట్. వీ నీడ్ టు చెక్ ఫస్ట్. ఎండ్ పాయింట్ జనరేట్ అయిందా. లెట్స్ వీ నీడ్ XML. నేను పాత్ తీసేస్తాను అనేది. టెస్ట్ చేస్తాను. నాకు మెయిల్ వచ్చిందో లేదో కూడా చెక్ చేద్దాం. సక్సెస్ వచ్చింది. లెట్స్ టాక్ అబౌట్ ఐఎమ్ గెటింగ్ ద మెయిల్ ఆర్ నాట్. సో మెయిల్ వచ్చింది చూడండి, XML. సో నేనేమన్నాను ఇప్పుడు, నేను ఏంటి ఓన్లీ ఒక సింగిల్ రికార్డే ట్రిగ్గర్ చేశాను. ఓకేనా, సింగిల్ రికార్డ్ ట్రిగ్గర్ చేశాను కాబట్టి CTS వచ్చింది. సో ఇప్పుడు నేనేమన్నాను, రూటర్ మాట్లాడుకుందాం. రూటర్ కోసం కాబట్టి ఏం చెప్పాను, రూటర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఓకేనా, రూటర్ అనేది ఏం చెప్పి బేస్డ్ ఆన్ ద కండిషన్స్ ఇట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, ఈ రూటర్లో ఏంటి, నాకు సోర్స్ నుంచి వచ్చిన డేటా ఏం పెడదాం ఇక్కడ, కంపెనీ కోడ్ అని పెడదాం. ఓకేనా, కంపెనీ కోడ్ ఇక్కడ రూటర్ చూడండి. రూటర్లో నేను ఫస్ట్ ఏమి వచ్చిందా రాలేదా. సో ఇది ఫస్ట్ ఒక బ్రాంచ్ రూట్ 1. ఓకేనా, సో నేను ఒక దాంట్లో ఇక్కడ చూడండి, రూటర్ విల్ బి సపోర్టెడ్ టూ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్టైల్. వన్ is the XML కండిషన్స్, సెకండ్ వన్ is the నాన్ XML కండిషన్స్. XML అంటే ఎలా కోడ్ అనేది ఎలా రాయాలి, నాన్ XML అంటే ఎలా రాయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ XML అంటే నువ్వు XML కండిషన్స్ రాసేటప్పుడు బై యూజింగ్ XPath ఓన్లీ. XML కండిషన్స్ ఆర్ రిటర్న్ యూజింగ్ ది XPath కండిషన్స్. ఓకేనా, మనం మాట్లాడుకునేది XML. ఓకేనా, XML ఎలా రిటర్న్ యూజింగ్ ది XPath కండిషన్. మన XPath ఏంటి, నేను ఏమంటున్నాను ఇక్కడ, ప్రీవియస్ క్లాస్లో కూడా మనం మాట్లాడుకున్న XPath కండిషన్స్ ఎలా రాస్తాం. మీ కంపెనీ కోడ్ TCS అనే వచ్చిన డేటా అనేది ఒక బ్రాంచ్కి వెళ్ళు. ఓకేనా, ఎలా రాస్తాను, అబ్సల్యూట్ పాత్ నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. ఓకేనా, ఈక్వల్స్ టు ఇది చూడండి, ఎప్పుడైనా రూటర్ రాసేటప్పుడు స్పేస్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ స్పేస్
ఈక్వల్ టు, ఇక్కడ మీరు ఇలా కర్సర్ పెట్టినా కూడా మీకు వస్తుంది చూడండి. చూడండి వచ్చిందా డిస్క్రిప్షన్, ఇంటర్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫార్ములా రూటింగ్ కండిషన్. ఓకేనా, మీరు ఎక్స్ఎంఎల్ కండిషన్ ఇచ్చేప్పుడు స్లాష్ బ్యాంక్ నేమ్ బ్యాంక్ ఐడి ఈక్వల్స్ టు మై బ్యాంక్, లేదా ఇలా డబుల్ స్లాష్ ఇచ్చి బ్యాంక్ అని ఇచ్చాను. నాన్ ఎక్స్ఎంఎల్ అయితే బై యూజింగ్ ద సింపుల్ క్యామల్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా, అపాచీ క్యామల్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి నువ్వు కండిషన్స్ రాస్తున్నావు. ఓకేనా, బట్ ఎక్స్ఎంఎల్కి ఏంటి ఎలా డైరెక్ట్గా నువ్వేంటి ఎక్స్ఎంఎల్ కండిషన్స్ ఎక్స్పాత్ ఉపయోగించి రాసిస్తాను. నేను ఏం రాశాను, కంపెనీ కోడ్ ఈక్వల్స్ టు టీసీఎస్. ఓకేనా, టీసీఎస్ డేటాని ఇవ్వండి, కంపెనీ కోడ్ స్పేస్ మాత్రం ఇవ్వాలి, కంపెనీ కోడ్ స్పేస్ ఈక్వల్ టు స్పేస్ టీసీఎస్. సేవ్ చేస్తున్నాను, కండిషన్ ఇచ్చాను కదా. ఏంటది, ఎక్స్ రూటర్ అనేది బేస్డ్ ఆన్ ద కండిషన్. చూడండి ఇక్కడ ఏమొచ్చింది. ఓకేనా, ఇప్పుడు నాకు సోర్స్ నుంచి టీసీఎస్ డేటా వస్తే ఒక ఈ బ్రాంచ్కి వెళ్తుంది. ఇప్పుడు ఇంకే డేటాను వస్తే ఎక్కడికి వెళ్ళాలి, సిస్టమ్కి తెలియాలి కదా. ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ద డేటా టీసీఎస్ ఇస్ వర్కింగ్ ఫైన్, ఈ గోయింగ్ టు దిస్ బ్రాంచ్. ఓకే, టీసీఎస్ కాదు, నాకు ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఏదో వచ్చింది, అప్పుడు ఏ బ్రాంచ్కి వెళ్ళాలి. సో అందుకోసం చూసారా, రూటర్ అనేది ఇప్పుడు ఈ క్రాస్ మార్క్ కానీ వచ్చిందంటే సిపిఐలోనే బ్యూటీ ఏంటంటే, నువ్వు ఏదైనా కండిషన్స్ అనేది రాంగ్గా రాసావంటే క్రాస్ మార్క్ ఇంటూ ఇంటూ మార్క్ పడిపోయింది. సో రెడ్ కలర్లో ఉందంటే నువ్వు ఏదో కండిషన్ తప్పు రాసావని నీకు అర్థం చేసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు రూటర్ రాసేటప్పుడు, రూటర్ మీద వర్క్ చేసేటప్పుడు వన్ ఈజ్ ద డిఫాల్ట్ బ్రాంచ్. ఓకే, వన్ ఈజ్ ద డిఫాల్ట్ బ్రాంచ్ అనేది మ్యాండేటరీ. అది నువ్వు ఎన్ని కండిషన్లు పెట్టుకున్నా, ఇప్పుడు ఇదే కండిషన్ 4 కండిషన్లు రాసావు, టీసీఎస్ ఒకటి ఇన్ఫోసిస్ ఒకటి, ఇన్ని కండిషన్లు పెట్టుకున్న ఒక బ్రాంచ్ అనేది డిఫాల్ట్ బ్రాంచ్ అనేది ఉండాలి. దట్ ఈస్ ద మ్యాండేటరీ రూల్. ఓకే, నేనేం చేశాను చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ బ్రాంచ్లో ఏం రాశాను, రూట్ 1. ఓకే, రూట్ 1లో ఏం రాశాను, ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తాను, కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అనేది ఈ బ్రాంచ్కి వెళ్తుంది. ఓకేనా, ఈ బ్రాంచ్కి చూడండి ఇది ఏం రాశాను, ఇక్కడ ఏమీ రాయలేదు కాబట్టి డిఫాల్ట్ బ్రాంచ్. ఇక్కడ నేనేం రాస్తాను, డిఫాల్ట్ బ్రాంచ్. డిఫాల్ట్ బ్రాంచ్ అంటే అదర్ దాన్ ద టీసీఎస్ ఏం వచ్చినా అవన్నీ వెళ్ళిపోతాయి. ఓకేనా, చూడండి ఇప్పుడు చూడండి క్రాస్ మార్క్ మీరు పోయింది కదా. సో ఇది చూడండి క్లియర్గా చూడండి, ఈ కండిషన్స్ ఇది ఇంపార్టెంట్. సో నేను ఏ కండిషన్స్ వాడాను, కంపెనీ కోడ్ ఈక్వల్స్ టీసీఎస్ అయితే ఒక బ్రాంచ్ 1కు వెళ్ళు. ఓకేనా, అదర్ దాన్ టీసీఎస్ ఏది వచ్చినా డిఫాల్ట్ బ్రాంచ్కి వెళ్ళు అనేది నా రిక్వైర్మెంట్. ఓకేనా, సో దిస్ ఈస్ ద కండిషన్స్ రూటర్ విల్ ఇన్ ద రూటర్ లెవెల్లో ఎక్స్ఎంఎల్ కండిషన్ అనేది ఈ విధంగా డిఫైన్ చేస్తారు. సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసి డిప్లాయ్ చేద్దాం. ఓకే, డిప్లాయ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసేది సింగిల్ పేలోడ్ మాత్రమే. ఓకే, సింగిల్ పేలోడ్ని మాత్రమే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, మీరు మైండ్లో క్లియర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వైల్ వర్కింగ్ ఆన్ ద రూటర్ ఇట్స్ విల్ బి వర్క్డ్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్ ఓన్లీ. ఓకే, లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, వన్ is the main condition branch, second one is the default branch is the mandatory branch. ఓకేనా, ఒక బ్రాంచ్ అనేది నువ్వు ఎన్ని బ్రాంచ్లకైనా నువ్వు పంపించుకోవచ్చు. యూ హ్యావ్ టు పాసిబుల్ టు అసైన్ ద మల్టిపుల్ కండిషన్. నేను ఒక కండిషనే పెట్టాను, ఇప్పుడు ఇంకోసారి ఇంకో కండిషన్ పెడదాం. ఓకేనా, చూద్దాం. చూడండి ఇది ఎండ్ పాయింట్ జనరేట్ అయింది, ప్లస్ ట్రిగ్గర్ ఏది టీసీఎస్ పెట్టాను. ఓకేనా, నేను టీసీఎస్ ట్రిగ్గర్ చేయలేదు, ఏది ట్రిగ్గర్ చేస్తానో చూద్దాం. 200 వెళ్ళింది, ఏ బ్రాంచ్కి వెళ్ళింది, ట్రేస్ పెట్టాను. ఓకే ఫైన్, ట్రేస్ పెట్టాను. ఇప్పుడు నాకు మెయిల్ వచ్చిందా లేదా చూద్దాం. ఫస్ట్ నేను నెగిటివ్ కేసు టెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏ ట్రిగ్గర్ చేసాము, టీసీఎస్ పెట్టాం కండిషన్, మనం ఏమి ఇచ్చాము, కాగ్నిజెంట్ ఇచ్చాం. ఓకే, నాకు మెయిల్ వచ్చిందా లేదా, సాటిస్ఫై అయితే ఏం రావాలని రాసాము, మెయిల్ రావాలని రాశాను. నాకు మెయిల్ వచ్చిందా, రాలేదు. ఓకే, సో అంటే ఏమైంది, నేను ఇచ్చిన కండిషన్ అది సాటిస్ఫై అవ్వలేదు. ఏ బ్రాంచ్కి వెళ్ళింది చూద్దాం. ఫస్ట్ నేను ట్రేస్ పెట్టాను. మీరు ఏదైనా మీరు ఐఫ్లో అనేది ట్రిగ్గర్ చేసిన ట్రేస్ పెట్టుకోండి, ఎందుకంటే మీకు అర్థం అవుతుంది. నేను మానిటరింగ్లో వెళ్ళాను, సో ఎలా వెళ్తుంది అనేది. ఓకే, చూడండి. సో నాకు ఏం వెళ్తుంది చూడండి.
సో మెయిన్ బ్రాంచ్కి వెళ్ళదు. ఎందుకు అంటే నేను ఈ కంపెనీ కోడ్ అని టీసీఎస్ ఇచ్చాను, బట్ నేను ఏమి ఇచ్చాను, టీసీఎస్ రాకుండా కాగ్నిజెంట్ ట్రిగ్గర్ చేశాను. కాగ్నిజెంట్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఏమన్నా నేను, కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ వీ నీడ్ టు గో ది పర్టికులర్ పాత్, కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ గో టు డిఫాల్ట్ బ్రాంచ్. నాకు కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ బ్రాంచ్కి డేటా వెళ్ళిపోయింది. చూడండి, ఇది డిఫాల్ట్ బ్రాంచ్. వెళ్ళిందా లేదా, కాగ్నిజెంట్ డేటా. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఇక్కడ టీసీఎస్ పెడతాను. ఇప్పుడు ఏమొస్తుంది, నాకు మెయిల్ రావాలి, టీసీఎస్ పెట్టాను కాబట్టి నాకు మెయిల్ రావాలి. ఓకే, చూద్దాం. ఓకే, మెయిల్ వచ్చింది, చూడండి ఇదిగో నాకు మెయిల్ వచ్చింది. ఓకే, టీసీఎస్. ఓకే, ఇలా సింగిల్ కండిషన్, సింగిల్ పేలోడ్ నేను ట్రిగ్గర్ చేస్తాను. సో లెట్స్ టాక్ అబౌట్, లెట్స్ సెండ్ ద వన్ మోర్ లైక్ బ్రాంచ్. ఓకేనా, ఇది ఒకటి, దిస్ ఎండ్ మెసేజ్ ఈ ఏంటి ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో, ఎండ్ ఈవెంట్స్ అనేది ఈ రూటర్ తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎండ్ మెసేజ్ ఈవెంట్స్ అనేవి లేకుండా ఎలాంటి మీరు సో ఏది కూడా డెవలప్ చేయరు. ఓకేనా, సో ఇది ఇక్కడ ఏం రాద్దాము, కంపెనీ కోడ్, కంపెనీ ఏడబ్ల్యూఎస్. ఓకేనా, ఏడబ్ల్యూఎస్ అనేది నేను ట్రిగ్గర్ చేస్తున్నాను. చెప్పాను కదా, స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్, స్పేస్ ఇవ్వకపోతే ఎర్రర్లు వస్తాయి. ఓకేనా, ఏడబ్ల్యూఎస్. ఓకేనా, ఇది ఏంటిది, ఏడబ్ల్యూఎస్, ఇది టీసీఎస్. ఓకే, నేను డిప్లాయ్ చేస్తాను. సో ఈ నీడ్ టు రైట్ మల్టిపుల్ కండిషన్స్ అనేవి నువ్వు రాసుకోవచ్చు. నేను ఎంత సింగిల్ పేలోడ్లు మాత్రమే ట్రిగ్గర్ చేస్తున్నాను. సో సింగిల్ పేలోడ్ని ఇప్పుడు రెండు రెండు బ్రాంచ్లకు, ఒకటి ఏడబ్ల్యూఎస్ వస్తే ఈ బ్రాంచ్కి వెళ్తుంది, సెకండ్ వన్ కంపెనీ కూడా ఏడబ్ల్యూఎస్ వస్తే ఈ బ్రాంచ్కి వెళ్తుంది, అదర్ దాన్ దట్ వస్తే డిఫాల్ట్ బ్రాంచ్కి వెళ్తుంది. ఓకేనా, లెట్స్ వీ కెన్ ట్రిగ్గర్ ఇట్. ట్రేస్ పెడుతున్నా. ఓకే, సో నేను వచ్చిన డేటా, సో టీసీఎస్ మెయిల్, ఇప్పుడు టీసీఎస్ ట్రిగ్గర్ చేస్తున్నాను, మెయిల్ రావాలి. ఓకేనా, సో మెయిల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ ట్రిగ్గర్ చేస్తాను, ఏ బ్రాంచ్కి వెళ్తుందో చూద్దాం. ఎందుకంటే మనం ట్రేస్ పెట్టున్నాం కాబట్టి నో ప్రాబ్లం, మనకు క్లియర్గా తెలుస్తుంది. మెయిల్ రాదు, ఏడబ్ల్యూఎస్ పెట్టాం కాబట్టి ఇది ఏంటి, టీసీఎస్ వచ్చింది ఇందాక. ఓకే ఫైన్, ఇప్పుడు మనం ఏం ట్రిగ్గర్ చేసాం, ఏడబ్ల్యూఎస్ పెట్టాను. ఏడబ్ల్యూఎస్ పెడితే ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, ఏడబ్ల్యూఎస్ బ్రాంచ్కి వెళ్ళిందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా, అలా తెలుస్తుంది. మెయిల్ పెట్టలేదు, మనం మెయిల్ పెడితే సరిపోదును, సో మెయిల్ యాడ్ చేయలేదు. లెట్స్ టాక్ అబౌట్ మెయిల్, ట్రేస్లో నుంచి చేసుకుంటాను. ఓకే, సో నేను ఎలా పెట్టాను, ఇవ్వండి నాకు క్లియర్గా ఇవ్వండి, టీసీఎస్ బ్రాంచ్కి వచ్చిందా, రాలేదు. ఇంకే బ్రాంచ్, ఇది డిఫాల్ట్ బ్రాంచ్, ఇది టీసీఎస్ బ్రాంచ్, ఇది డిఫాల్ట్ బ్రాంచ్, ఇది ఏడబ్ల్యూఎస్ బ్రాంచ్. సో డేటా అనేది ఏ బ్రాంచ్కి వెళ్ళింది, ఏడబ్ల్యూఎస్ బ్రాంచ్కి వెళ్ళింది. ఓకే, దిస్ ఇస్ ద కాల్, బేస్డ్ ఆన్ ద కండిషన్ డేటా విల్ బి రూటెడ్, బేస్డ్ ఆన్ ద కండిషన్స్ డేటా విల్ బి రూటెడ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ మల్టిపుల్ బ్రాంచెస్. ఓకేనా, సో ఇది రూటర్. ఓకేనా, ఇంకొక డౌట్ రావచ్చు మీకు, సో ఇక్కడ నేను ఒక కండిషనర్ రాశాను. ఓకే, ఎలా కాకుండా ఇంతవరకు నేను ఏం రాశాను, కంపెనీ కోడ్ ఈక్వల్ టీసీఎస్ రాశాను. నేను అలా కాదు, ఇప్పుడు డిపార్ట్మెంట్ కోడ్ ఈక్వల్స్ 02 అని ఎలా కండిషన్ కూడా ఆ ఎండ్ అండ్ ఆర్ కండిషన్ కూడా మీకు రాసి చూపిస్తాను. ఓకే, ఎండ్ కండిషన్ రాద్దాము టీసీఎస్లో, చూద్దాం. చూడండి ఇక్కడ మీరు ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కంపెనీ ఇది న్యూమరిక్ క్యారెక్టర్స్ చూస్తే డబుల్ స్లాస్లో, న్యూమరిక్ వస్తే డబుల్ కోట్స్లో ఉండాలి.
కంపెనీ క్యారెక్టర్స్ కానీ వస్తే సింగిల్ కోట్స్లో ఉండాలి, లేదంటే వీఆర్ గెటింగ్ ద ఎర్రర్. ఓకే, నాకు రిక్వైర్మెంట్ ఏంటి, నాకు సోర్స్ నుంచి వచ్చిన డేటా ఏమొస్తుంది, పోస్ట్ మల్లో డిపార్ట్మెంట్ కోడ్ ఈక్వస్ట్ 3 అని వస్తుంది, ఏడబ్ల్యూఎస్ అనేది 2 అని వస్తుంది. ఓకేనా, దీన్ని ఇదే ట్రిగర్ చేస్తాం, ఇది వద్దు, డిపార్ట్మెంట్ ఈక్వస్ టు 2. ఓకేనా, కంపెనీ కోడ్ అనేది ఏం చేద్దాము, టీసీఎస్ కదా, కంపెనీ కోడ్ అనేది దాన్నే ఉంచుతాం. ఓకే, సో నా కండిషన్ ఎండ్ అంటే ఏంటంటే, ఎండ్ కండిషన్ అంటే వీ నీడ్ టు సాటిస్ఫై ద బోత్ కండిషన్స్. డిపార్ట్మెంట్ కోడ్ని సాటిస్ఫై చేయాలి, సో టీసీఎస్ కంపెనీ కోడ్ రెండు సాటిస్ఫై అయితే మాత్రమే ఈ టీసీఎస్ అనే పార్ట్కి వెళ్తుంది. ఓకేనా, ఈ మెయిల్కి వెళ్తుంది. ఓకేనా, బోత్ ఆర్ సాటిస్ఫైడ్, ఇప్పుడు బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, దెన్ ఓన్లీ గో టు ద మెయిల్. ఓకేనా, రెండు కండిషన్లు సాటిస్ఫై అయితే డిపార్ట్మెంట్ కోడ్ 2 అవ్వాలి, కంపెనీ కోడ్ టీసీఎస్ అవ్వాలి. ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే సో లైక్ గో టు ద మెయిల్. అదర్ దాన్ దట్ ఈ రెండు సాటిస్ఫై అవ్వకపోతే ఏమవుద్ది, మెయిల్కి వచ్చేస్తే అంటే ఎండ్ కండిషన్. ఆ విధంగా ఎండ్ కండిషన్ అనేది వర్క్ అవుతుంటుంది. ఓకేనా, సో అదే అలా కాకుండా ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలనుకుంటే ఏం రాస్తారు, ఇక్కడ ఆర్ అనేది రాస్తారు. ఆర్ అని రాసి సో వీ నీడ్ టు ట్రిగ్గర్ చేస్తే డేటా ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా ఇఫ్ ఎల్స్ లైక్ ఇది డిపార్ట్మెంట్ కోడ్ ట్రూ అయింది, కంపెనీ కోడ్ ఈక్వస్ ఫాల్స్ అయింది, అప్పుడు ఏమవుద్ది, నో ఇష్యూ ఆర్ ఉండేటప్పుడు. బట్ ఎండ్ ఉంటే బోత్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఓకేనా, అప్పుడు మాత్రమే మెయిల్ వెళ్తుంది. ఓకేనా, లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. డిప్లాయ్ అవ్వలేదు ఇంకా, ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వలేదు, స్టార్టింగ్లో ఉంది. సో ఇది ఎండ్ కండిషన్. మీరు ఆర్ కండిషన్ మీరు ట్రై చేయండి. ఓకే, యూ కెన్ ట్రై టు ఆర్ కండిషన్. ఓకే, ఆర్ కండిషన్ అనేది మీరు ట్రై చేయాలి. ఓకే, విల్ టేక్ టైమ్ అండ్ బై. సో మీరు ఇంకొక పాయింట్ అంటే డిఫాల్ట్ బ్రాంచ్ తర్వాత ఇక్కడ ఎన్నైనా బ్రాంచ్ పెట్టుకోవచ్చు. సో ఇందాక మీరు మాట్లాడుకున్నాడు, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో మోస్ట్ ఆఫ్ ద కేస్ అగైన్ వీ నీడ్ టు రైట్ ఎ లాట్ ఆఫ్ కండిషన్స్. ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ రూటర్ తర్వాత చాలా కండిషన్స్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పుకున్నాను కదా, ఇక్కడ కంటెంట్ మాడిఫైర్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఏడబ్ల్యూఎస్ వచ్చింది, ఏడబ్ల్యూఎస్ డేటా వచ్చాక ఈ బ్రాంచ్కి వచ్చింది, ఈ బ్రాంచ్లో పెట్టుకున్నారు, క్యాప్చర్ చేసుకుంటారు కంటెంట్ మాడిఫైర్ వాడి. ఓకేనా, కంటెంట్ మాడిఫైర్ వాడి ఇక్కడ రాసుకున్నాక దెన్ దే కెన్ రైట్ ఎ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఎలాగా, సో లైక్ పేరోల్ ఇష్యూస్ కానీ ఎలాంటి వచ్చింది మళ్ళీ అక్కడ. సో ఇక్కడ ఇదేంటి ఏడబ్ల్యూఎస్, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అన్నాను. సో ఏడబ్ల్యూఎస్ మళ్ళీ వీడు ఏమైనా వచ్చిన పేలోని క్యాప్చర్ చేసుకున్నాడు, మళ్ళీ ఇక్కడ ఏమైనా లైక్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్స్ లాజిక్ రాయాలి, లైక్ పేరోల్ అనేది ఎలా అయితే ఎలా అవ్వు, ఎంప్లాయ్ క్రియేట్ అవ్వు అని ఏమైనా లాజిక్స్ అనేవి రాయాలి అనుకుంటే ఓకేనా, అలాంటివన్నీ కూడా ఆ బ్రాంచ్లో రాసుకుంటారు. ఓకేనా, సో దట్ రూటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అక్కడే రాస్తారు. ఓకేనా, ఏముంది నాకు మెయిల్ వచ్చిందా లేదా చూడాలి, మనం ఇచ్చిన కండిషన్ ఏంటి, ఏడబ్ల్యూఎస్ ఇది మెయిల్కి ఏ కండిషన్ ఇచ్చాము, సో టీసెస్ డిపార్ట్మెంట్ టు టీసెస్ మనం ఏం ట్రిగర్ చేసాము, డిపార్ట్మెంట్ టు ఏడబ్ల్యూఎస్ ట్రిగర్ చేసాం, అంటే మెయిల్ రాకూడదు. ఓకేనా, డిఫాల్ట్ బ్రాంచ్కి వెళ్ళాలి, డేటా వెళ్ళిందా లేదా చూద్దాం ఫస్ట్. టు చేంజ్ ద టైం అనేది చేంజ్ చేయాలి. చూడండి ఇప్పుడు ఏ బ్రాంచ్కి వెళ్ళింది, ఏడబ్ల్యూఎస్కి వెళ్ళిపోయింది, ఎందుకు టీసీఎస్కి వెళ్ళాలి, బట్ ఎందుకు వెళ్ళింది, నా కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి, ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, దట్స్ రీజన్ యూ గో టు దిస్ బ్రాంచ్. రెండు కండిషన్లు సాటిస్ఫై అయితేనే టీసీఎస్ బ్రాంచ్కి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు కండిషన్ ఏ ఇచ్చాను, రెండు కండిషన్లు సాటిస్ఫై చేద్దాం. ఏడబ్ల్యూ 02 ఉంది, ఏం రావాలి, మెయిల్ వస్తుంది. ఓకేనా, మెయిల్ రావాలి. సో
మెయిల్ వస్తే ఇట్స్ వర్కింగ్ ఫైన్, వచ్చింది. సో ఇది ఓకేనా. సో ఈ విధంగా రూటర్ అనేది XML కండిషన్స్ ఈ విధంగా వర్క్ అవుద్ది. ఓకేనా. ఈ విధంగా సింపుల్గా వాట్ ఈస్ ద రూటర్ అంటే రూటర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్ అని చెప్పండి. బేస్డ్ ఆన్ ద కండిషన్స్ అని చెప్తే సరిపోతుంది. కండిషన్స్ అనేది మీరు స్పెసిఫై చేయాలి. కండిషన్ అనే కీవర్డ్ అనేది స్పెసిఫై చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో అదే లేకపోయినా ఈ విధంగా రూటర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ ద కండిషన్, లేదా రూటర్ యూజ్ టు సెండ్ ద మల్టిపుల్ బ్రాంచెస్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఓకేనా. లెట్స్ టాక్ అబౌట్ నేను మీకు ఇచ్చే సినారియో ఏంటంటే ఓకేనా. సో నేను ఆల్రెడీ సింగిల్ కండిషన్స్ పేలోడ్తో టెస్ట్ చేశాను. ఇది ఎంతవరకు మనం టెస్ట్ చేసింది సింగిల్ రికార్డ్. సో మీరు ఏం చేస్తారు అంటే XML కండిషన్స్లోనే సో మీరు ఇది 4 కండిషన్లు ట్రై చేయండి. ఫస్ట్ సింగిల్ కండిషన్ ట్రై చేయండి, మల్టిపుల్ కండిషన్స్ ట్రై చేయండి. ఓకే, సింగిల్ కంపెనీ కోడ్ న్యూమరిక్ ట్రై చేయండి, స్ట్రింగ్ కూడా ట్రై చేయండి. ఎట్ ద సేమ్ టైం ఎండ్ అండ్ ఆర్ కూడా ట్రై చేయండి. సో ఎండ్ అండ్ ఆర్ కూడా ఎట్ ద సేమ్ టైం నాకు సోర్స్ రియల్ టైంలో వచ్చేటప్పటికి ఇలా సింగిల్ పేలోడ్ రాదు. ఓకేనా. సింగిల్ పేలోడ్ అనేది రియల్ టైంలో ఎప్పుడు సెండ్ చేయరు, వాళ్ళు బల్క్ డేటాని సెండ్ చేస్తారు. సో నాకు బల్క్ డేటా అంటే నాకు ఎలా వస్తుంది, ఆ డేటాలో ఏముంది, TCS డేటా ఉంది, ఇన్ఫోసిస్, విప్రో, చాలా కంపెనీస్ చాలా డేటా ఉంది. మోర్ దెన్ 1500 ఆర్ 1 lakh రికార్డ్స్ అలా ఉన్నాయి. సో వాళ్ళు ఏమంటున్నారు, నాకు కంపెనీ వైజ్ డేటాని స్ప్లిట్ చేయు బ్రాంచ్కి అన్నారు. ఆ కైండ్ ఆఫ్ సినారియోలు మీరు ఎలా వర్క్ చేస్తారు రియల్ టైంలోకి వచ్చేటప్పటికి అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకు డేటా అనేది ఎలా బల్క్లో వస్తే ఓకేనా, స్ప్లిట్టర్ వాడి ఓకేనా, ఈ కంటెంట్ మోడిఫైర్ ముందు స్ప్లిట్టర్ వాడి ఓకేనా స్ప్లిట్ చేయాలి. ఓకేనా. కంటెంట్ మోడిఫైర్ తర్వాత స్ప్లిట్టర్ వాడాక రూటర్కి డేటాను పంపించి స్ప్లిట్ చేసి అప్పుడు మాత్రమే వర్కౌట్ అవుద్ది. ఎందుకు అంటే ఎప్పుడైనా మీరు బల్క్ డేటా ట్రిగ్గర్ చేస్తారు, సిస్టమ్కి అర్థం కాదు కదా. ఇప్పుడు మీరు ఒకేసారి 1,00,000 రికార్డులు పంపించారు, ఇప్పుడు 1,00,000 రికార్డులు పంపించేటప్పుడు దానికి సిస్టమ్కి అర్థం కాదు కదా ఏ రికార్డ్ని బేస్డ్ ఆన్ ద కండిషన్ స్ప్లిట్ చేయాలి అనేది. కాబట్టి మీరు ఫస్ట్ని వచ్చిన రికార్డ్స్ స్ప్లిట్ చేసుకుంటారు, రికార్డ్ బై రికార్డ్ ప్రాసెస్ చేస్తారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు TCS కావాలనుకోండి, స్ప్లిట్టర్ వాడి స్ప్లిట్ చేసి నీ కండిషన్స్ బేస్ చేసుకొని నువ్వు డేటాని స్ప్లిట్ చేస్తావు. ఓకేనా. నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే నేను సింగిల్ పేలోడ్ చేశాను, మీరు ఒక పేలోడ్లో 5 రికార్డులు పెట్టుకోండి. సో 5, 6 లేదా 10 మీ ఇష్టం ఎన్నైనా ఒక రికార్డులో పెట్టుకొని ఆ విధంగా మీరు XML పాత్ని రూటర్లో XML కండిషన్ని ట్రై చేయండి. సో నేను ఇచ్చిన అసైన్మెంట్ అది. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మై ఫోన్ నెంబర్. ఓకే, ఆర్ యూ కెన్ యాడ్ ఏ కామెంట్స్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ.